వేంపల్లి మండలం ముచ్చుకోన సమీపంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లలో నీరు ఇంకిపోయింది. దీంతో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వేలకు వేలు ఖర్చు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని తమ పంటలకు సరఫరా చేస్తున్నారు. గురువారం పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వేంపల్లి మండలంలో పర్యటించారు. సాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. పాపాగ్ని నదిలోకి ముచ్చుకోన చెరువులోకి నీటిని విడుదల చేస్తే భూగర్భ జలాలు పెరిగి బోర్లలోకి నీరు వస్తుందని, ఆ విధంగా నాయకులు, అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నాకు ఇక్కడ చింతరాంపల్లి గ్రామంలో 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇక్కడ నేను చీనీ చెట్లు, మామిడి, మునగ చెట్లు సాగు చేస్తున్నాను. గత 2 నెలల నుంచి ఇక్కడ బోర్లలో నీళ్ళన్నీ రావట్లేదు, బోర్లన్నీ ఎండిపోయినాయి. కాబట్టి ఇంకా ఇప్పుడు ఈ వ్యవసాయ భూమిని నేను ఈ చెట్లను చంపుకోలేక ట్యాంకర్ పెట్టి తొలగించుకోవాల్సి వస్తుంది. దీనివల్ల నాకు ఇప్పటికి దగ్గర 50,000 నుంచి 60,000 వరకు ఖర్చు వచ్చింది. ఇలాగే ఉంటే ఇంకా చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికీ నేను 2 బోర్లు వేయించాను, అవి 2 కూడా ఫెయిల్ అయినాయి. ఇంకా ఇప్పుడు మాకు ప్రభుత్వం నుంచి కావాల్సింది ముచ్చుకోనకు కానీ వేంపల్లి పాపాగ్ని నదికి కానీ తక్షణం నీటిని విడుదల చేస్తే మాకు ఈ వేంపల్లి మండలానికి చాలా సాయం చేసిన వాళ్ళు అవుతారు ప్రభుత్వము.